హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో ఈరోజు డిఎస్సికి సంబంధించి పత్రికల్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. సో డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్. సో మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. సో డిఎస్సికి మనం అనుకున్నట్టుగానే అనుబంధ నోటిఫికేషన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సో మరో 7,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటని చెప్పేసంటే, ఆల్రెడీ ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ని విడుదల చేశారు సెప్టెంబర్లో. అది ఆల్రెడీ మన అప్లికేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మరి ఆ పోస్టులు తక్కువని చెప్పి మనం ధర్నాలు ఆందోళన అనేవి చేయడం జరిగింది. మరి తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ మెగా డిఎస్సిని సో మొత్తం 12,000 కొలువులతో 12,000 కొలువులతో మెగా డిఎస్సిని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో ఆల్రెడీ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకి ప్రకటన చేయడం జరిగింది. మరి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం పరిశీలించినట్లయితే, సో 12,000 కొలువులతో మెగా డిఎస్సి, జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. సో ఈ జనవరి నెలాఖరులోగా నోటిఫికేషన్ రావచ్చు, లేదా ఫిబ్రవరి మొదటి వారంలోనైనా సరే ఈ అనుబంధ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 5,089 పోస్టులతో గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. సో అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పోస్టులకు మాత్రమే కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తాం. అయితే ఇప్పుడు మనకి ఈ 12,000 పోస్టుల్లో సో మరికొన్ని పోస్టులు మనకి ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఆల్రెడీ అప్పుడు మనకు పోస్టులతో పాటుగా ఇందులో 1,523 పోస్టులేమో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా అదనంగా మరో 4,281 పోస్టులని అధికారులు గుర్తించడం జరిగింది. వీటితో పాటుగా మోడల్ స్కూళ్ళలో మరో 1,000 ఉద్యోగాల్ని గుర్తించడం జరిగింది. మోడల్ స్కూల్లో మరో 1,000 ఉద్యోగాలు గుర్తించారు. సో వీటితో పాటుగా ఇటీవల ఇచ్చినటువంటి ప్రమోషన్స్ ద్వారా కూడా కొన్ని వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ కలిపితే మరో 7,000 పోస్టులు అనేవి డిఎస్సిలో కలిపేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈ 1,500 పోస్టులు మోడల్ స్కూల్ పోస్టులు తప్పితే మిగిలినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఎస్జిటి పోస్టులన్నీ కూడా అందరు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. మరి స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు తక్కువగా ఉన్నాయి, వాళ్ళకి లభిస్తున్న సువర్ణ అవకాశం మోడల్ స్కూల్స్. సో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి లభిస్తున్న సువర్ణ అవకాశం ఏం చెప్పేసి అంటే వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళకి మోడల్ స్కూల్స్. సో మోడల్ స్కూల్స్ మొత్తం పరీక్షా విధానం అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఉందని మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెలంగాణలో బిఎడ్ విద్యార్థులందరూ కూడా గురుకుల ప్రిపరేషన్లో ఇంగ్లీష్కి అలవాటు పడ్డారు కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్లో మనం మోడల్ స్కూల్స్ అనేవి ప్రిపేర్ కావడానికి ఒక గొప్ప అవకాశం. ఈ మోడల్ స్కూల్స్ అనేది రిక్రూట్మెంట్ జోనల్ వైజ్గా జరుగుతుంది. మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్ ఏమో జోనల్ వైజ్గా మనకి జరుగుతుంది. సో ఈ జోనల్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏది ఏమైనా సరే ఫిబ్రవరిలో మనకి జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో ఈ డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కావడానికి అవకాశం ఉంది. మరి జూన్ జూలైలో పరీక్ష అనేది నిర్వహించడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్ప ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంతవరకు ఎక్కడా కూడా టెట్ ప్రస్తావన అనేది రాలేదు. ఒక విషయాన్ని క్లియర్గా మీరు గమనించాలి. సో ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి న్యూస్.
మరి ఎక్కడా కూడా ఇంతవరకు ఎక్కడా కూడా టెట్ అనేది నిర్వహిస్తామనేటువంటిది లేదు. సో విద్యార్థులందరూ కూడా తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి మళ్ళా టెట్ పెడతారా, అది ఎప్పుడు పెడతారు, డిఎస్సి ఎప్పుడు అవుతుంది, ఇప్పుడప్పుడే జరుగుతుందా, విద్యా వాలంటీర్లు అంటున్నారని చెప్పి పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఏది వద్దు సార్. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ప్రిపరేషన్ ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఎక్కడా ప్రభుత్వం అనేది టెట్ ప్రస్తావన తీసుకురాలేదు, డిఎస్సి కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. ఒకవేళ టెట్ ప్రస్తావన తీసుకొచ్చినా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాంతోపాటుగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది. సో రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ పక్కన పెట్టి టెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. సో ఒకవేళ ఇచ్చిన డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేసేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తున్నాం సార్. సో త్వరలోనే అయితే ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరిలోనైనా సరే పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోగానే ఫిబ్రవరి 15 తర్వాత ఏ క్షణమైనా పార్లమెంట్ ఎన్నికలకు కోడ్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగానే ఈ డిఎస్సి యొక్క అనుబంధ నోటిఫికేషన్ అనేది విడుదల కావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి కొత్త పోస్టులు అనేవి యాడ్ అవుతున్నాయి. ఎస్జిటీలకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మరి బిఎడ్ వాళ్ళకి కూడా మోడల్ స్కూల్స్ అనేవి చాలా మంచి సువర్ణ అవకాశం. మరి చూడండి సార్, 10 ఏళ్లగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ కోసం మనం ఎదురు చూసాం, రాలేదు. మరి ఇప్పుడు వచ్చిందన్న తర్వాత చాలామంది తక్కువ పోస్టులు ఉన్నాయి సార్ అంటున్నారు. మీకు ఎన్ని పోస్టులు కావాలి? ఒక పోస్టు. సో ఆ ఒక్క పోస్టు మీ జిల్లాలో మీ జోన్లో ఉందా లేదా దానికోసం మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడండి ఎక్కువ పోస్టులు ఉంటాయి? సో అప్లికెంట్స్ కంటే పోస్టులు ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని ఎక్కువ పోస్ట్ అనుకోవచ్చు. అప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ పెడితే ఉద్యోగం వస్తుంది చదవకపోయినా. కానీ ఎప్పుడైనా సరే పోస్టుల కంటే అప్లికెంట్స్ కంటే పోస్టుల సంఖ్య తక్కువగా ఉండేటప్పుడు ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేయాలి. సో డిఎస్సి లాంటి హై ప్రొఫెషనల్ పోస్ట్కి, టీచర్ పోస్ట్ లాంటి హై ప్రొఫెషనల్ పోస్ట్కి కాంపిటీషన్ లేకుండా తేలిగ్గా మనం ఉద్యోగాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా మూర్ఖత్వంతో కూడుకున్న పని. సో కాబట్టి ప్రిపరేషన్ ప్రారంభించండి. మ్యాక్సిమం ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత 21 తర్వాత వీటి మీద వరుసగా సమీక్షలు నిర్వహించి త్వరలోనే దీనిపైన విధానపరమైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కావాలని కోరుకున్న విద్యార్థులందరూ కూడా వీలైనంత త్వరగా ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ ప్రారంభించి ఎప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. సో ఇందులో మోడల్ స్కూల్స్కు మాత్రమే కొత్తగా మనకి సిలబస్ రావాలి. మోడల్ స్కూల్స్ ప్యాటర్న్ కూడా మనకి డిఎస్సి ప్యాటర్నే ఉంటుంది. సో అందులో ఇంగ్లీషు ప్రొఫెషనల్స్కి నాలెడ్జ్ కింద ఒక 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన సేమంతా పర్స్పెక్టివ్ కానీ, మెథడ్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, కంటెంట్ కానీ ఇవన్నీ కూడా సేమ్ స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్న్ మాత్రం ఉంటుంది. మరి మోడల్ స్కూల్ సిలబస్ అనేది ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత, ఎందుకంటే మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళుగా 2012లో జరిగింది. సో ఆ తర్వాత ఇప్పటిదాకా మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ మన స్టేట్లో జరగలేదు. సో కాబట్టి ఇప్పుడు మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్కి గురుకుల ప్యాటర్నే ఫాలో అవుతారా, వాళ్ళ సొంత ప్యాటర్న్ ఫాలో అవుతారనే విషయం త్వరలో మనకు స్పష్టత రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పటి వరకైతే యాజ్ ఆఫ్ నౌ టెట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు, నేరుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సో నిన్న వచ్చిన మా వార్త కూడా ఆషామాషి వ్యక్తులు ఎవరు ఇవ్వలేదు, కేవలం డైరెక్ట్గా మంత్రి గారే ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు దానికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 12,000 పోస్టులతోటి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి త్వరలోనే పూర్తి స్థాయి షెడ్యూల్ని ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఏ విధమైన అప్రమత్తత అంటే పూర్తి స్థాయి అప్రమత్తతో ఉండండి. సో ఏమాత్రం మీరు నిర్లక్ష్యం వహించిన బంగారు భవిష్యత్తును మీరే కూలగొట్టుకున్నట్టు అవుతుంది. సో ఈసారి డిఎస్సి పోస్ట్ అంటే ఆల్మోస్ట్ సివిల్ సర్వీస్ ఉద్యోగంతో సాధించడంతో సమానం. కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ ప్రారంభించండి, సమగ్రమైన ప్రిపరేషన్ ప్రారంభించండి. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు విద్యార్థులందరి కోసం కూడా డిఎస్సి మోడల్ స్కూల్స్ కోసం విభిన్నమైనటువంటి రకరకాల కోర్సులన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్కే ప్రామాణికమైనటువంటి కోర్సెస్, మెటీరియల్లు, బిట్స్తో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి, సబ్జెక్ట్ వీడియోస్ అనేవి మీకు కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది నోటిఫికేషన్ షెడ్యూల్స్ రాగానే. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిఎస్సికి పూర్తి స్థాయి ప్రిపరేషన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.